హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇది నేను వాడే మిషన్ సింగర్ కంపెనీది ఇండస్ట్రియల్ మిషన్ అండి. నా డ్రీమ్ మిషన్. దీనికి ఈరోజు ఆయిల్ అయితే చేంజ్ చేస్తున్నాను. అందుకు చిన్న వీడియో అయితే తీసి మీకు కూడా యూజ్ అవుతుందని పెట్టాను. దీన్ని మనం హెడ్ అయితే పైకి తీయాలి. హెడ్ని మనం పూర్తిగా పైకి తీయలేం కాబట్టి వెనకాల దీనికి సపోర్ట్ ఉంటుంది. హెడ్ని మనం తీసి ఆ సపోర్ట్కి పెట్టామంటే ఈ విధంగా వస్తుంది. దీనికి ఆయిల్ వచ్చేసి మనం ట్యాంక్లో వేస్తాము. మనం అన్ని పార్ట్స్లో ఆయిలింగ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ ట్యాంక్లో మనకి ఆయిల్ ఉంటుంది. దీంట్లో నుంచి మనం మిషన్ రన్ చేసేటప్పుడు అన్ని పార్ట్స్కి అయితే సప్లై అవుతూ ఉంటుంది. సో మనం సపరేట్గా దీనికి ఇలాంటి మిషన్స్కి ఆయిలింగ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ ఆయిల్ని మనం 6 monthsకి ఒకసారి అయితే చేంజ్ చేసుకోవాలి. ఆయిల్ ఎప్పుడు చేంజ్ చేయాలి అంటే ఆయిల్ యొక్క కలర్ మారుతుంది, అది ఎల్లోయిష్గా వస్తుంది. అప్పుడు మనం దీనికి ఆయిల్ అయితే మార్చాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఆయిల్ మార్చడానికైతే తీసాను. హెడ్ని అయితే పైకి తీసాను. తీసిన తర్వాత నాకు చాలా డస్ట్ అయితే కనిపించింది. సో ఆ డస్ట్ అంతా రిమూవ్ చేసుకుంటున్నాను ఒక క్లాత్ అయితే తీసుకొని. ఆ తర్వాత ఒక చిన్న బ్రష్ కూడా తీసుకొని ఆ డస్ట్ అంతా అయితే క్లీన్ చేసేసుకోవాలి. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. మనం కంటిన్యూగా కుడుతూ ఉంటాం కాబట్టి ఆ దారాలు, ఆ వేస్ట్ కటింగ్ చేసిన క్లాత్ మెటీరియల్ అదంతా మనకి ఇక్కడ ఇరుక్కుంటుంది. అదంతా అలాగే మనం క్లీన్ చేయకపోతే అలాగే పేరుకొని అక్కడే ఉంటుంది. సో అందుకనేసి మనం ఇప్పుడు దీన్ని అయితే నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఒక బ్రష్ కూడా తీసుకొని క్లీన్ అయితే చేసేసాను. ఆ తర్వాత ఆయిల్ని ఎలా మార్చాలి అనేది చూద్దాం ఇప్పుడు. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీకు తెలుసు కదా, మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చేస్తాము. అన్ని రకాల డిజైన్స్ అయితే వేస్తాను. మీకు ఎవరైనా ఏదైనా డిజైన్ వేయించుకోవాలి అంటే కామెంట్ చేయండి. మీరు వర్క్ బ్లౌజ్కి ఎంత తీసుకుంటారు అనేది కూడా కామెంట్ చేయండి. మా ఏరియాలో అయితే మేము వర్క్ బ్లౌజ్కి 300 వరకు ఛార్జ్ చేస్తామండి. అదే మీ ఏరియాలో ఎంత తీసుకుంటారు అనేది ప్లీజ్ కామెంట్. చూసారు కదా, మన ఆయిల్ అయితే ఎల్లోయిష్గా మారిపోయింది. సో ఆయిల్ చేంజ్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. అందుకనేసి నేను ఆయిల్ అయితే చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఒక రౌండ్గా మ్యాగ్నెట్ ఉంటుందండి. ముందు దాన్ని అయితే తీసేయాలి. ఇలాగ రౌండ్ షేప్లో ఉంటుంది ఇది మ్యాగ్నెట్. సో దీన్ని తీసిన తర్వాత ఒక చిన్న హోల్ లాగా బ్లాకిష్గా మీకు కనిపిస్తుంది కదా, దాంట్లో ఒక చిన్న స్క్రూ ఉంటుంది. దాన్ని మనం రిమూవ్ చేయాలి. అక్కడ ఒక చిన్న స్క్రూ ఉంటుంది. దాన్ని మనం స్క్రూ డ్రైవర్తో స్క్రూని తీసామంటే అది మనకి వచ్చేస్తుంది అనమాట. దాన్ని ముందు రిమూవ్ చేసేసుకున్నామంటే ఆయిల్ అక్కడ హోల్లో నుంచి కిందకు వచ్చేస్తుంది. మొత్తం ఆయిల్ కిందకు వచ్చేస్తుంది. కింద పడిపోకుండా, ఫ్లోర్ పాడైపోకుండా మనం కింద ఒక చిన్న బౌల్ అయితే పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ అంతా ఆ బౌల్లోకి కలెక్ట్ అవుతుంది. చూడండి, దాన్ని నేను తీసాను. ఇప్పుడు ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోతూ ఉంది. ఈ హోల్లో నుంచి నేను కింద ఒక చిన్న బౌల్ అయితే పెట్టాను. ఆయిల్ అంతా దాంట్లోకి కలెక్ట్ అయిపోతుంది. ఆ స్క్రూని ఎక్కడంటే అక్కడ పెట్టేస్తేమంటే అది పోతుంది. అది మిస్ అయిపోయిందంటే చాలా కష్టం. అందుకని నేను ఆ స్క్రూని కూడా ఆయిల్లోనే వేసేసాను. ఈ విధంగా మన ట్యాంక్ అంతా క్లీన్ అయితే అయిపోతుంది. క్లీన్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా చూడండి ఎంత డస్ట్ పేరుకొని ఉందో. ఇదంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఒక క్లాత్ కూడా తీసుకొని దీన్ని నేను అయితే క్లీన్ చేసేసుకున్నాను. మీకు ఇదే కాదండి, స్టిచ్చింగ్కి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉన్నా, ఎలా కట్ చేయాలి బ్లౌజ్కి సంబంధించింది, మీకు ఏదన్నా కావాలి అంటే కామెంట్ చేయండి. కంపల్సరీగా ఆ వీడియో పెట్టడానికైతే ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఎంత తీసుకుంటారు, మీ ఏరియాలో ఎలా తీసుకుంటారు, పైపింగ్కి ఎంత తీసుకుంటారు, నార్మల్ బ్లౌజ్కి ఎంత తీసుకుంటారు అనేది కామెంట్ చేయండి. ఆ ప్రైజెస్ మా ప్రైజెస్ ఎక్కువ లేదా అనేది కంపారిజన్ అయితే చేసుకుందాము. ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని నేను మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను. మన టైలర్స్కి చాలా బద్ధకం కదండి, ఎప్పుడు పని అప్పుడైతే చేసేసేయాలి. కానీ మనం ప్రతిదీ వాయిదా వేసుకుంటూ వస్తాము. అర్జెంట్ అన్న వరకు కుట్టము దాన్ని. ఇది ప్రతి ఒక్క టైలర్ చేసే పనేను. కానీ మనం గ్రో అవ్వాలి అంటే మనం ఎప్పటి పని అప్పుడైతే చేసేసుకున్నామంటే మనం అక్కడే కాకుండా కొంచెం గ్రో అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి.
చూడండి క్లీన్గా అయిపోయింది నా ట్యాంక్ అయితే. ఇది స్క్రూ. ఆ స్క్రూని ఇప్పుడు నేను హోల్లో ఫిక్స్ చేసేస్తున్నాను. ఫిక్స్ చేసేసిన తర్వాత ఒక రౌండ్ షేప్లో మ్యాగ్నెట్ ఉంటుంది కదా, దాన్ని కూడా దాంట్లో పెట్టేసిన తర్వాత ఈ ట్యాంక్లో మనకి మొత్తం 1/2 లీటర్ ఆయిల్ అయితే పడుతుంది. ఇక్కడ లో హై అని కూడా చూపిస్తుంది చూడండి. సో మనం హై లెవెల్కి వచ్చే వరకు మనం ఆయిల్ని అయితే ఫిల్ చేసేసేయాలి. మ్యాక్సిమం 1/2 లీటర్ పడుతుందండి దీనికి. మనం ఆయిల్ మొత్తం అయితే దీంట్లో పోర్ చేసేసేయాలి. ఇలాగా మ్యాగ్నెట్ అయితే రౌండ్ షేప్లో ఉంటుంది. దాన్ని మనం జస్ట్ అక్కడ పెట్టేస్తాం అంతే, దాన్ని మనం ఏం చేయము. అక్కడ పెట్టేసిన తర్వాత ఇప్పుడు 1/2 లీటర్ ఆయిల్ని అయితే దాంట్లో పోసేస్తాను. ఈ విధంగా మనం ఇలాంటి మిషన్స్కి ఆయిల్ని అయితే చేంజ్ చేసుకుంటాము. మీకు ఈ మిషన్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇలాంటి ఇండస్ట్రియల్ మిషన్స్ మనం ఏ ప్రాబ్లం రానంత వరకు అయితే బాగుంటుందండి. ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే ఎర్రర్ పడిపోతుంది, మిషన్ ఆగిపోతుంది. ఎంత అర్జెంట్ బ్లౌజ్ ఉన్నా కూడా ఇంకా మిషన్ కదలదన్నమాట, మనం ఏం చేయలేము. అదొకటి పెద్ద మైనస్ అండి ఇలాంటి మిషన్స్ తీసుకున్నప్పుడు. ఇలాంటి మిషన్ ఎన్ని ఉన్నా కూడా నార్మల్ మిషన్ అయితే మన దగ్గర ఒకటి ఉండాలి. ఎందుకంటే అర్జెంట్ బ్లౌజ్ అన్నప్పుడు మనం నార్మల్గా మిషన్ మీద అయినా స్టిచ్ చేసి ఇచ్చేసేటట్టుగా ఉండాలి కదా. ఇలాంటి మిషన్ ఒక్కసారి ఎర్రర్ పడింది అంటే మనం ఇంకా ఏమి చేయలేము దాన్ని. చిన్న చిన్నవి అయితే మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటే ఆన్ అవుతుంది. లేని మేజర్ ప్రాబ్లం వచ్చింది అంటే మాత్రం అది ఎలక్ట్రీషియన్ మనకి మిషన్ రిపేర్ చేసే వాళ్ళైతే రావాల్సిందే దీనికి. ఇది ఒక పెద్ద మైనస్ అండి. ఇంతే అండి, ఆయిలింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మిషన్ రన్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.